మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగటానికి దిగమింగుతున్నటువంటి ఈ సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే 13వ తేదీన భారత రాజ్యాంగం మేము కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండడానికి అనర్హుడు. ఈ వ్యక్తి ఉండాల్సింది సెంట్రల్ జైల్లో. అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం. ఎన్ని రకాల మాఫియాలండి? శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్వుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా. ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వస్తున్నానంట. ఏంటానో సింగిల్గా వచ్చేది? ఇటువంటి మాఫియా, అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయల దిగమింగుతో నువ్వు సింగిల్గా ఉన్నావా? నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు. నువ్వు మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తూ ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన మేము నిలబడతాం, రాష్ట్రాన్ని మన బిడ్డల్ని కాపాడుకుంటాం. ఎంత ఆవేదన కలుగుతోందండి విశాఖపట్నం ఈ రకంగా కబ్జాలకి, హత్యలకి, డ్రగ్స్కి ఈ రకంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎంత ఆవేదన కలుగుతోందండి. ఇటువంటి ఎప్పుడైనా చూసామా? మన ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఎప్పుడైనా చూసామా? ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా, దాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కలలు కన్నామని ఎన్ని చేసాం విశాఖపట్నంలో. అటువంటి విశాఖని నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.